అదేంటి వీడియో స్టార్ట్ చేయగానే కన్ఫెషన్ రూమ్ కనపడింది అనుకుంటున్నారా? ఈ రోజు ఈ కన్ఫెషన్ రూమే సెకండ్ ఫైనలిస్ట్ ని డిసైడ్ చేయబోతోంది. అదేంటండి బాబు, కన్ఫెషన్ రూమ్ అంటే ఏదైనా సీక్రెట్స్ చెప్పడానికి లేకపోతే ఇంకేదైనా వీడియోలు చూపించడానికో సీక్రెట్ టాస్క్ ఇవ్వడానికో చెప్తారు, కానీ ఇదంతా ఏంటి సెకండ్ ఫైనలిస్ట్ తిప్పించడం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే సిసలైన ట్విస్ట్ ఉంది. అసలు ఈ రోజు మొత్తం కథ కమామిషు సెకండ్ ఫైనల్ రేస్ కి సంబంధించి, అంటే సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అనే విషయం పైన మొత్తం కన్ఫ్యూషన్ రూమ్ లోనే జరిగింది. దాని చుట్టూనే కథ అంతా తిరిగింది. అసలు తనూజ అయిందా, ఇమాన్యుల్ అయ్యాడా, ఎవరయ్యారు, అసలు వాళ్ళు అవ్వడానికి రీజన్ ఏంటి, ఆ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఇంకోళ్ళు అవ్వకపోవడానికి కారణం ఏంటి, వీడియోస్ మొత్తం తెలియాలి, ఈ విషయం తెలియాలి అంటే మాత్రం దయచేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి, అంటే టాప్ 7 లో ఉన్న ప్రతి ఒక్కరి ఫ్యాన్స్ కానీ బిగ్ బాస్ లవర్స్ కి కానీ ఇది ఊహించని షాక్, నిజంగా ఊహించని షాక్. ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అని ఎందుకు పెట్టాడో నాకు ఇప్పుడు అర్థమైంది. సరే, మరి వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చేస్తే మేము బిగ్ బాస్ తర్వాత కూడా మేము పెట్టే అప్డేట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయితే మనం మార్నింగ్ ఒక ప్రోమో చూసాం. ఆ ప్రోమోలో ఎవరెవరు ఉన్నారు? భరణి గారు అవుట్ ఆఫ్ ది రేస్, కరెక్టే కదా? అయితే ఇప్పుడు ఫినాలే రేస్ లో తనూజకి సంబంధించిన షాకింగ్ విషయం ఏం జరిగింది? దాదాపుగా అంటే మనకి ఆల్మోస్ట్ గేమే చూపించడం లేదు, కానీ మన కన్ఫెషన్ రూమ్ లో ఏం జరిగింది అనేది మోస్ట్లీ లైవ్ లో కనపడదు, కానీ వినపడేటట్టు ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇదో పెద్ద ట్విస్ట్ అంట. మరి ట్విస్టుల మీద ట్విస్టులు కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు మార్నింగ్ ప్రొమోలోనే మనం చూసాం ఏంటంటే భరణి గారు అవుట్ ఆఫ్ ది రేస్, ఈ యుద్ధాన్ని ఇంకా మీరు పాల్గొనలేరు అని తీసేయటం అయితే జరిగింది. ఆయన ఎమోషనల్ అయిపోయి తనూజాకి అయితే ఇచ్చేయడం జరిగింది. సో తనూజ టాప్ లిస్ట్ లో ఉంది అన్న విషయం మనకు అర్థమైపోయింది, అవునా? సో ఇది గుర్తుపెట్టుకోండి. టాప్ లిస్ట్ లో ఎవరున్నారు? టాప్ ప్లేస్ లో తనుజ ఉంది. సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు? సంజన. థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు? ఇమాన్యుల్ ఉన్నారు. సో ఇది మార్పులు చేర్పులు, దీని తర్వాత మళ్ళీ తీయటాలు వేయటాలు, హాఫ్ యాడ్ చేయడాలు, ఇలాంటివి రకరకాలుగా జరిగాయి. అయితే ప్రోమోకి సంబంధించి ఆ టాస్క్ ఏదైతే వాటర్ టాస్క్ జరిగిందో ఆ వాటర్ టాస్క్ లో వచ్చేసరికి సంజన గారు అవుట్ ఆఫ్ ది రేస్ వెళ్ళిపోయారు. అండ్ ఆ టాస్క్ లో ఇమాన్యుల్ గెలవడం అయితే జరిగింది. అంటే ఇమాన్యుల్ కిను తనూజాకి టై పడిందంట. సేమ్ ఇద్దరు ఒక్కటే పాయింట్స్ అంట. సో ఇద్దరికి సేమ్ లెవెల్ ఆఫ్ పాయింట్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? సంజన గారు అవుట్ ఆఫ్ ది రేస్ వెళ్ళిపోయారు, తనూజాకి ఇమాన్యుల్ కి సేమ్ పాయింట్స్ వచ్చాయి. సో తనూజకి ఇమాన్యుల్ కి సేమ్ పాయింట్స్ వచ్చినప్పుడు ఇద్దరు స్థానాలు మారలేదు, అంటే ఇద్దరు పొజిషన్స్ మారలేదు. మారింది అంటే ఎవరైనా ఇమాన్యుల్ మారుతుంది, బట్ తనూజ ఫస్ట్ పొజిషన్ లోనే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒకటి కాదు ఫ్రెండ్స్, ఏకంగా 2 రౌండ్స్ పెట్టారు బిగ్ బాస్ ఒక టాస్క్ కి సంబంధించి. ఆ టాస్క్ అంటే ఈ వాటర్ టాస్క్ అయితే కాదు, వేరే లెవెల్ టాస్క్ అనమాట. అది చాలా మంచి టాస్క్. ఆ టాస్క్ లో ఏంటంటే బెలూన్ టాస్క్ అనమాట. బెలూన్ టాస్క్ పెట్టడం అయితే జరిగింది. ఆ టాస్క్ లో కూడా అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ బెలూన్ టాస్క్ లో కూడా ఏం జరిగింది అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఆ బెలూన్ పగిలిపోయిన దాన్ని కౌంట్ చేయాలా ఏంటో తెలియక అక్కడ కూడా తనూజ అండ్ ఇమాన్యుల్ కి మధ్య టై పడింది. సో ఇమాన్యుల్ కిను తనూజకి టై పడినప్పుడు ఏమైంది? బిగ్ బాస్ ఇంకొక టాస్క్ పెట్టాడు. అది సపోర్టింగ్ టాస్క్. అట సపోర్టింగ్ టాస్క్ ఏంటంటే బరువును పట్టుకోవాలి. ఓకే, మట్టి టాస్క్ అనమాట. మట్టి మూటలు వేస్తూ ఉండాలి. ఎవరినైతే మీరు సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో చూడాలనుకుంటున్నారో వాళ్ళకి మట్టి వేస్తూ ఉండాలి, అది చేస్తుండాలి. ఇక్కడ మీకు చాలా క్లియర్ గా ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే మన సంజన గారు ఇమాన్యుల్ కి చేసేస్తారు, సుమన్ శెట్టి భరణి తనూజకి చేసేస్తారు. సో అక్కడ క్లియర్ పిక్చర్ ఎక్కడ మనకు అర్థమవుతుంది. మరి కళ్యాణ్ ఎవరికి చేస్తాడంటే కళ్యాణ్ కూడా ఈసారి తనూజకి చేశాడు, డెమాన్ పవన్ ఇమాన్యుల్ కి చేశాడు. సో ఇక్కడ ఎవరు గెలిచినట్టు? మీ నోటితో మీరే చెప్పండి. తనూజ గెలిచినట్టు. అంటే ఏం గెలిచినట్టు? సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో ఉన్నది ఎవరో కాదు, తనూజ. ఇమాన్యుల్ తనూజాలో తనూజాని గెలిచింది, సెకండ్ ఫైనలిస్ట్ తను. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ లో ట్విస్ట్, మామూలు ట్విస్ట్ కాదు. ఏంటంటే తనూజాని కన్ఫ్యూషన్ రూమ్ కి తీసుకెళ్లాడు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి అప్పటికి తనూజ గెలిచే టైంకి తనూజకి దాదాపుగా 3,30,000 3,50,000 సమ్ అమౌంట్ అయితే ఉందన్నమాట. సో
ఆ బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చాడు ఏంటంటే మీకు వచ్చిన 3.5 లక్షల రూపాయల అమౌంట్ని మీరు తీసుకుంటారా? ఓకే, మీరు తీసుకుంటానంటే ఇమీడియట్ గా మీ అకౌంట్లోకి అది చేరిపోతాయి, ఒరిజినల్ క్యాష్ మనీ. లేదు నాకు ఆ 3 లక్షలు వద్దు, నాకు ఇమ్యూనిటీ కావాలి అనేసి బిగ్ బాస్ అడిగాడు. బిగ్ బిగ్ బాస్ అడిగాడంట. అంటే అప్పుడు తనుజ షాకింగ్ రిప్లై ఇచ్చింది ఏంటంటే, నాకు ఇమ్యూనిటీ వద్దు, అలాగే డబ్బులు కూడా వద్దు, రెండు వద్దు, నాకు రెండు వద్దు. డబ్బులు ఎందుకు వద్దంటే నేను డబ్బులు ఇప్పుడు ఈ పొజిషన్లో తీసుకోవాలనుకోవట్లేదు. అంటే తన ఉద్దేశం ఏంటంటే కప్పు కొట్టి తీసుకుంటాను అనేసి తన ఉద్దేశం. అండ్ మన ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ కూడా వద్దు, ఇమ్యూనిటీ కూడా నాకు వద్దు, నాకు ప్రజలు ఓట్లు వేస్తేనే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే నేను ఇక్కడ ఉండను అనేసి తన పాయింట్. అయితే నేనేమనుకున్నానంటే ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. అది తను వద్దు అనటానికి వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఏ గేమర్ అయినా విన్నర్ రేస్, ఇప్పుడు ఉన్న టాప్ 7 కంటెస్టెంట్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్మార్ట్గా ఆడిన వాళ్ళే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం. వీళ్ళందరినీ దాటుకొచ్చి విన్నర్ రేస్లో నుంచున్న కళ్యాణ్, తనుజాకి ఇంకెంత తెలివితేటలు ఉంటాయి మనం ఆలోచించాలి. ఉత్తినే గేమ్ ఆడకుండా మామూలుగా కూర్చుని అయితే ఎవరు రాలేదు కదా సూపర్ 7లోకి. అందరూ బ్రహ్మాండంగా ఆడే వచ్చారు ఇక్కడ దాకా. ఇక ఇక్కడి నుంచి వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ పిఆర్స్ని బట్టి ఉంటుంది, కొంతవరకు వాళ్ళు ప్రీవియస్గా చేసిన గేమ్స్ని బట్టి ఉంటుంది, అంత ఉంటుంది. సో తనుజ ఇక్కడ ఏమందంటే నాకు ప్రజల ఓటింగ్ ద్వారానే ఇమ్యూనిటీ కావాలి, దీని ద్వారా నాకు వద్దు అనేసి అంది. సో అమౌంట్ తీసుకుంటారంటే అమౌంట్ కూడా వద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక విన్నర్ క్వాలిటీ కానీ ఒక గేమర్ క్వాలిటీ కానీ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ టైం నాకు ఇమ్యూనిటీ ఇచ్చేయండి, లేదంటే నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే ఖచ్చితంగా అది నెగిటివ్ గానే వెళ్తుంది. ఆ విషయం తనుజకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం తను విన్నర్ రేస్లో కూడా ఉందన్న విషయం తనకి కూడా తెలుసు, ఎందుకంటే మొత్తం హౌస్ అంతా తెలిసిపోయింది ఆ విషయం. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే తనకి 2 times ఓట్ ఫర్ మీ వచ్చినప్పుడు భరణి గారిని పక్కకు తోశారు, అలాగే సంజనాని పక్కకు తోశారు. సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తనుజ విన్నర్ రేస్లో ఉందన్న విషయం తనకు అర్థమైంది. సో అందుకని తనకి ఇమ్యూనిటీ వద్దు, అలాగే అమౌంట్ కూడా వద్దు అని చెప్పడం అయితే జరిగింది. సో మరి ఇప్పుడు మీరు అడగచ్చు, మరి సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు, ఇమాన్యులా అంటే లేదు, సెకండ్ ఫైనలిస్ట్ క్యాన్సిల్డ్, ఎవ్వరూ లేరు. ఇది షాకింగ్ ట్విస్ట్ అంటే. ఈ షాకింగ్ ట్విస్ట్ మీకు నచ్చిందా లేదా? మీరు కామెంట్స్లో షాకింగ్ ట్విస్ట్ అని చెప్పి తనుజ అంటే తనుజ మీ ఫేవరెట్ అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కామెంట్స్ పెట్టండి. అప్పుడు మీ షాకింగ్ ట్విస్ట్ అర్థమవుతుంది లేదా నాకు అర్థమవుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ తనుజ కాదు, ఇమాన్యుల్ కాదు, ఎవ్వరూ కాదు. నేనేమనుకున్నానంటే అరే ఈ తనుజ ఈ ఆట ఆడి ఇంకొకరికి వేస్ట్ చేసే బదులు డెమాన్ పవన్ ఉన్నాడు అనుకోండి, తన ఇమ్యూనిటీయో మనీయోనో అడిగిండేవాడు. అలాగే సంజనా గారు ఉంటే సంజనా గారు కూడా ఇమ్యూనిటీనో డబ్బులు అడిగేవారు. భరణి గారు కానీ సోమన్ శెట్టి గారు ఖచ్చితంగా ఇమ్యూనిటీని అడుగుతారు, మనీ కన్నా కూడా. వాళ్ళకి ఏంటంటే టాప్ 5లో ఉండాలని కోరిక. సో ఇలాగా తనుజ కాకుండా వేరే వాళ్ళకి వచ్చి ఉంటే బాగుండేది కదా అని అనిపించింది ఒక నిమిషం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే గేమ్ ఇస్ గేమ్.